నన్ను చూడండి. నేనెలా ఉన్నాను, దరిద్రంగా ఉన్నాను కదా! నేనొకటి చెప్తున్నా, నా మనసుకి నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటా. బాగా చదువుకొనుంటే ఏదో జాబ్ చేసేవాడిని, లేకుంటే బాగా ఏదైనా పని నేర్చుకొనుంటే గాని పనికి ఒక బాస్ అవ్వేవాడిని. 10 మందికి ఒక బాస్ అవ్వేవాడిని అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఈ సినిమాలు, ఈ లవ్ సాంగ్స్, లవ్ స్టోరీస్, వెబ్ సీరీసు ఇవన్నీ చూసి లైఫ్‌లో చిన్నప్పుడు చూసి లైఫ్ కూడా ఇలానే ఉంటదేమో అనుకుంటుండే. కానీ తీరమొచ్చి ఒక ఏజొచ్చాక నాకనిపిస్తుంది, బాగా చదువుకుంటే, బాగా మంచి జాబొస్తే లైఫు కొంతవరకు సెటిల్ అవుతది, బావుంటది అని ఇప్పుడు తెలుస్తుంది. మరి ఇంకో విషయం, బాగా ఏదైనా పని నేర్చుకుంటే పని ద్వారా నా లైఫ్ బావుంటది అనేసి ఇప్పుడు అర్థమవుతుందనమాట. కానీ అర్థమైతే ఏం ప్రయోజనం? ఇప్పుడు అమ్మ, బాబు లేరు కాబట్టి నా అక్కడుండే ల్యాండ్ ప్రెజెంటు ఇదిగో ఇదే ల్యాండు. మినప చేనేసాము. ఈ ల్యాండ్‌ని మేనేజ్ చేయడానికి, నన్ను నేను మేనేజ్ చేసుకోవడానికి అంటే ఖర్చులకు గానీ, ఏ దానికైనా సరే చేసుకోవడానికి ఇప్పుడు మనీ కావాలి కదా! ఆవిటి కోసం పోరాడుతా అంటే పని చేయడానికి మాత్రం వెళ్తూ ఉంటా అటు ఇటు. ఇప్పుడు స్కిల్ నేర్చుకోవాలంటే నేర్చుకోలేను. ఇప్పుడు చదవాలంటే చదవలేను. ఎందుకంటే నాకంటూ టైం ఉండేదప్పుడు. అప్పుడు అమ్మ, నాన్న ఉండేటప్పుడు చదవడానికి వీలయ్యేది. ఇప్పుడేమంటే చదవడానికి అవ్వదు. ఏదైనా స్కిల్ నేర్చుకుందామంటే ల్యాండ్ మేనేజ్ చేయాలి. నాకి ఎక్స్‌పెన్సెస్‌కి మేనేజ్ చెయ్యాలి. అదే డబ్బులు సం స స సంపాదించుకోవాలి. చాలా కష్టమైతుంది. అందుకనే మీరు కూడా ఎప్పుడైనా సరే అక్కడ 300 ఇస్తున్నారు, ఇక్కడ 200 ఇస్తున్నారు. ఖాళీగుండి ఏం చేస్తాం ఇది అది అనేసి, లేకపోతే ఏం చదువు అబ్బట్లేదు, ఎందుకు చదువుతాం అనేసి మీరు అనుకోని అలాగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని రూపాయికో, రూ. 2కో వెళ్ళిపోయినరనుకో, వెళ్ళిపోయిన టైం మాత్రం రాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకని చదివితే కరెక్ట్‌గా చదవండి. లేకుంటే మానేయండి. పని ఆ! చదువు మానేశారు ఓకే. అప్పుడు ఖాళీగా ఉండకండి. ఏదైనా పని మంచిగా నేర్చుకోండి. అదైనా చేయండి. అంతేగాని వేస్ట్ మాత్రం చేయకండి టైము. పోయిన టైము మాత్రం చాలా చాలా విలువైంది. తిరిగి రానే రాదు. జీవితం బాగుండాలంటే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. అంతేగాని పనులు లేవు, నాకు ఈ పని దొరకట్లేదు, చాలామంది ఖాళీగున్నారు. ఒక్కసారి బయటికెళ్తే కదా తెలిసేది. ఇక్కడ కాపోతే ఇంకొక్కడ తెలిసేది. అదైనా సరే మీరు పని నేర్చుకోవడానికి మాత్రమే ఎళ్ళండి ఈసారి. ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే పని నేర్చుకోవడం మాత్రమే ఎళ్ళండి. ఎందుకంటే ఆడు 300, ఈడు 200, ఆడు 1000 ఇవన్నీ మీకు ఫరక్ పడవు కొన్నాళ్ళకి. అవి మనకిచ్చే జీతాలు అలానే ఉంటాయి. కానీ మన లైఫ్ మాత్రం మారదు. ఆ జీతం కూడా మారదు. అందుకని ఏదైనా పని నేర్చుకోండి. లేకుంటే మంచిగా చదవండి. చదివితే లైఫ్ మారిపోతుందా అంటే నేను గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే చదవడం వల్ల మనకి బావుంటదనమాట. కంఫర్ట్ జోన్ వస్తది. కంఫర్ట్ జోన్ కాదు, మనకంటూ ఒక గుర్తింపొస్తది. మన లైఫు కొద్దిగా సెక్యూరిటీ ఉంటదనమాట. అదే పని అనుకో, అది ఏదైనా పని నేర్చుకున్నామనుకో, దానివల్ల జాబ్ కన్నా బెటరు ఏదైనా పని నేర్చుకోవడమో, ఏదైనా సే బిజినెస్ చేయడమో అంటే చిన్న చిన్నవి 10,000 నుంచి అలా అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేద్దామన్నా అవ్వదు. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే నాకు అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఖాళీగున్నారు. ఇలా అయితే కొన్నాళ్ళకి నాటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైపోతారని ఒక చిన్న భయంతోని నా మనసులో బాధ పుడతది. అందుకనే చెప్తున్నాను. చదివితే చదవండి. లేకుంటే ఏదైనా లేపోతే బిజినెస్ అంటే మన మిడిల్ క్లాస్ కావాలి. అదే మీ మెంటాలిటీకి తగ్గట్టుగా ఏదో ఒకటి నేర్చుకోవడానికైనా ప్రయత్నించండి. అంతేగాని ఈ రీల్స్ మాత్రం చూసుకుంటూ, ఇప్పుడు చూసారు కదా! ఈ రీల్ ఇంకో రీల్ చూసుకుంటూ టైం పాస్ చెయ్యొద్దు. నేను దయచేసి అందరికీ చెప్తున్నాను. టైం పాస్ చేయొద్దు. ఓకేనా? కామెంట్ చేయండి. ఈరోజు నుంచి టైం పాస్ చేయనని. చెయ్యండి. మీ జీవితం పాడైపోద్ది. నాకేముంది, నా జీవితం ఎలాగా అయిపోయింది. అందుకని మీ జీవితమైనా బావుండాలని నాకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. చాలా బాధ అనిపిస్తూ ఉంటది. అందుకే మీతోని నా బాధల్ని షేర్ చేసుకోవాలి, నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని మన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చెప్పుకుంటున్నాను. అంతే. ఓకేనా? మీరు తప్పకుండా చదవండి. లేకుంటే ఏదో స్కిల్ నేర్చుకోండి. లేకపోతే ఇది బిజినెస్ అంటే చిన్నది 10,000 నుంచి. 10,000 కాకపోయినా డౌన్ నుంచైనా నేర్చుకోండి. ఏదో ఒకటి నేర్చుకోండి. సరేనా? టైం పాస్ మాత్రం చేయకండి ప్లీజ్. కామెంట్ చేయండి చేస్తానని.